ఆల్రెడీ 500 సేఫ్ గా పెట్రోల్ పెట్టుకొని తీసలేవు. అయ్యా 500 పెట్రోల్ ఎందుకు పెట్టిందంటే ఇంట్లో అసలే లేదు, ఎండకపోయిన బండి పెట్రోల్ ఎందుకు పెట్టినంటే ఎమర్జెన్సీ కార్లు ఉండాలి, పని వస్తుంది. ఈ బండ్లో ఎండికపోయి ఉంది ఇది. ఇప్పుడు నేను ఆడికి వచ్చి అనుకో ఇప్పుడు నిన్న 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు అయిపోయింది, ఇంకా 400 ఉంటుంది. 400 ఇప్పుడు ట్యాంక్ కూడా అనుకో వీడు ఒకదాన్ని దింపుతాడా? ఒకదాన్ని దింపుతాడా? 100 మంది దింపుతాడు. ఆడికంటారు వీడికంటారు పెట్రోల్ ఖతం అయిపోతాడు. ఇలా లేదే ఉంటే చెప్పనా నేను, ఇలా లేదు ఎండకపోయి ఉంది అది మొత్తం ఎండకపోయింది ట్యాంకు. ఒక మాట చెప్పాలంటే బంక్ కూడా పోతుందో లేదో ఇది. ఏ మీతో ఇదే గుద్దల్దాం రా రసరస ఎప్పటికే పోతున్నారు. ఓయ్యా పండుగ పోతున్నాయి. నేను మందానికే పోతున్నా కాక, నేను మందానికే పోతున్నాని. ఒక్కడు మళ్ళీ మందు ఆ చికెన్ వండిరంటే మందానికే పోతున్నా. ఈడు ఉంటే మేము నన్ను బతిమలాడుకోవాలి. మందు తాగిపోయినాయనా, నీళ్ళు తాగిపోయినాయనా, సినిమా తీసుకోవాలైనా గుట్ట ఎందుకు వచ్చినా గుట్టకు తోలుకొని బతిమలాడాలి. ఈడ మేము నన్ను అమ్మ నెత్తిని వస్తే మీతో నొర్రి వాడు ఏమో వీడియోలు తీస్తుండు చూసినా ఇట్లా. ఈడుంటే ఆపద ఉంటుంది. వస్తా పోలా నాన్న. అంతా జిందకాలు ఇట్లా నడుస్తుంది ఈరోజు. ఇలా ఏం చేయాలి ఏమో అర్థమవుతలేదు. కాకతో పెట్టుకుని ఇట్లానే ఉంటుంది మాకు. ఫుల్ అయితే అన్నం బిర్యానీ